హలో మామ, ఇండియా పాకిస్తాన్ వార్ అయితే తిరగబోతుందని పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ చీఫ్, పాకిస్తాన్ మేజర్ అయితే మొత్తం రిజైన్ చేసి పడేస్తున్నారంట యుద్ధ భయానికి. ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళు హిస్టరీకి అయిపోతున్నారు నా కొడుకులు. అట్లుంటుంది మరి ఇండియాతో పెట్టుకుంటే. ఎవడైనా కానీ, ఏ కంట్రీ అయినా కానీ ఇండియా జోలికి రావాలంటే మొత్తం కింద తడిసిపోవాలి ఒక్కొక్కరికి. అట్లుంటుంది మోడీ పవర్, ఇండియా పవర్ అనేది అట్లుంటుంది అన్నమాట. ఇండియా మొత్తం స్టేబుల్గానే ఉంది. ఏ కంట్రీ సపోర్టు అవసరం లేకుండా ఇండియా పోరాడగలరు. కాకపోతే అన్ని కంట్రీస్ అయితే ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఆల్రెడీ మన యూఎస్ ఎయిర్ ఫోర్స్ క్రాఫ్ట్స్ కానివ్వండి, అవన్నీ అయితే మన ఇండియాకి వచ్చి ఉన్నాయి, రెడీ ఉన్నాయి. ఏదో పెద్దగానే జరుగుతుంది అనేది అయితే మనమైతే ఊహించవచ్చు. ఎందుకురా బై మీకు ఇవన్నీ వార్లు ఇవన్నీ? మీ దాంట్లో మీకే యూనిటీ లేదు, క్లాషెస్ వస్తున్నాయి, మొత్తం మిలిటరీ అనేది రెండుగా విడిపోయిందంట. ఎందుకురా బై మీరు? ఇండియా తలుచుకుంటే ఒక 5 నిమిషాల పని కాదు మొత్తం మీ లేపేయడానికి. ఒక్కసారి ఇండియా డిసైడ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది వార్ మాత్రం. చూద్దాం దీనిపైన మీ కామెంట్స్ ఏంది, ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. అట్లుంటుంది మరి ఇండియా దెబ్బ అంటే. దెబ్బ ఎట్లుంది అదుర్సు కాదు, అట్లుంటుంది మరి. జై హింద్, జై భారత్.